ఓకే. ఒకసారి ఇంప్లాంట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి అంటారు? విత్ మెడిసిన్ అండ్ అలాగే మనం సంబంధించిన బాడీకి సంబంధించినవి కానీ. ఎనీ ఇంప్లాంట్ ఫర్ దట్ మ్యాటర్, అది బ్రెస్ట్ ఇంప్లాంట్ అవ్వనండి, నోస్ ఇంప్లాంట్ అవ్వండి, ఇంప్లాంట్ స్టేబుల్ అవ్వడానికి మనకు యూజువల్గా ఒక 4 వీక్స్ పడుతుంది. సో ఫస్ట్ 4 వీక్స్ మనం జనరల్గా బ్రెస్ట్ ఇంప్లాంట్ అయితే ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ ఉంటుంది. దాంతోనే మనం మెడిసిన్స్ అది ఇస్తాము ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. తర్వాత వీ అడ్వైజ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ మసాజెస్, ఎందుకంటే సో దట్ ఆ టిష్యూ ఏదైతే హార్డ్ అయిందో అది సాఫ్ట్ అవ్వడానికి మసాజెస్ సజెస్ట్ చేస్తాం. కొన్ని రకాల ఎక్సర్సైజెస్, స్పెషల్గా చెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లోపల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, క్యాప్సూల్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఒక 4 వీక్స్ వరకు మనం కనుక మినిమల్ యాక్టివిటీ, అంటే రెగ్యులర్ డే టు డే వర్క్స్ చేయడానికి ఇబ్బంది ఉండదు, హ్యాంగ్ అవ్వడం కానీ, లేదంటే చేతులు పైకి లిఫ్ట్ చేసడం కానీ, బరువు హెవీ వెయిట్ ఎత్తడం కానీ, డొమెస్టిక్ వర్క్స్ పర్లేదు. చేతులు 90 degrees కంటే పైకి ఎత్తి ఇట్లా ప్రెస్టేజ్ చేస్తే స్కార్ మీద కొన్ని ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా కొన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేస్తే తప్ప డే టు డే లైఫ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ రికవరీ కూడా మ్యాక్సిమం 5 days. అంటే మీరు ఈరోజు ప్రొసీజర్ చేయించుకుంటే చాలా తక్కువ రోజులు, 4th to 5th డేకి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు వర్క్, వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయితే మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. ప్రొసీజర్ టైము లెస్ దెన్ 1 hour అనెస్థీషియాలో. సో 2-3 hours ఇంటికి వెళ్ళిపోతారు. మార్నింగ్ 9కి వచ్చారంటే మీరు by 1 o'clock you'll be at home. సో ప్రొసీజర్ ఈజ్ సో సింపుల్ అండ్ ఈజీ. అండ్ మీరు హాస్పిటల్కి వెళ్ళినంత ఫీలింగ్ కూడా ఉండదు. ప్రొసీజర్కి వెళ్ళి చేయించుకొని ఇట్స్ లైక్ ఆఫీస్ ప్రొసీజర్ లాగా. లంచ్ బ్రేక్ వరకు మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెట్టవచ్చు.